a letter. This is for me lifetime achievement. This is for me Oscar award. This is for me Nobel Prize. श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा है. फॉर मी लाइफ टाइम अचीवमेंट, क्योंकि बहुत सारे काम कर सकता हूं, वेलफेयर कर सकता हूं, डेवलपमेंट कर सकता हूं और दूसरे कुर्सी में बैठ सकता हूं, मगर सोनिया जी अप्रिशिएशन जो लेटर खत लिखा मेरा नाम पे, सोनिया जी खुद दस्तखत कर देके, फॉर मी दिस इज लाइफ टाइम अचीवमेंट. थैंक यू. సోనియా గాంధీ గారు రాసిన లెటర్ అవుతున్నదో, సోనియా గాంధీ గారు లెటర్ రాసింది అది చూపెట్టుకుంటూ ఇది నాకు ఆస్కార్ అవార్డు లాంటిది, నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చినంత గొప్ప ఈ సోనియా గాంధీ గారి లెటర్ నాకు పంపించడము, నన్ను అప్రిషియేట్ చేసింది అని చెప్పుకోవడం అనేది సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు సోనియా గాంధీకి ఊడిగం చేస్తుంటే ఇంట్లో పనిచేసేవారు కూడా మాటలు మాట్లాడినాడు. దీంట్లో ఎక్కడ కూడా సోనియా గాంధీ గారు అప్రిషియేట్ చేస్తున్నట్టు కానీ, చాలా బాగా మంచి పని చేస్తారు కానీ ఎక్కడ కూడా లేదు. దానికి పోగా నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ మీటింగ్కి అటెండ్ కాలేకపోతున్నానని చెప్పడం సిగ్గుచేటు. అది చాలా స్పష్టంగా లాస్ట్ లైన్లో రాసినది, ఐ రిగ్రెట్ దట్ డ్యూ టు ప్రియర్ కమిట్మెంట్స్ ఐ విల్ బి అనేబుల్ టు అటెండ్. అంటే నాకు వేరే కార్యక్రమాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను మీటింగ్కి రాలేకపోతానని చెప్తామని ఇంత స్పష్టంగా అవమానకరంగా ఆమె మీటింగ్కి రాకపోగా ఇదే ఉత్తరాన్ని చూపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఇన్ని రోజులు ఇంకా దొంగ మాటలు మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని ప్రశ్నిస్తా ఉన్నాం మేము.